కాంగ్రెస్ సర్కారు ఏడాది వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కేటీఆర్. మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మోసాలతో 2024 సంవత్సరం ప్రారంభమైందన్న కేటీఆర్ వంచనతోనే ఈ ఏడాది ముగుస్తోందని చెప్పారు. 2025ను కూడా దగాతో ప్రారంభిస్తారని ఘాటుగా విమర్శించారు. మోసం చేయడం కాంగ్రెస్ పేటెంట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసంతో 2024 ప్రారంభమైందని, మళ్లీ మోసంతోనే ముగుస్తోందని చెప్పారు. వచ్చే ఏడాది కూడా మోసంతోనే ప్రారంభిస్తారని విమర్శించారు. మరో 4 ఏళ్లు ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ పాలనలో సోషల్ మీడియా యాంటీ సోషల్ గా మారిందని విమర్శించారు. కేసీఆర్ అమెరికా వెళ్తారంటూ తప్పుడు ప్రచారం చేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. పలు అంశాలపై సవివరంగా సమాధానాలిచ్చారు. ప్రభుత్వ విధానపరమైన లోపాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచామని కేటీఆర్ చెప్పారు. 2024 ఏడాదిలో లగచర్ల, హైడ్రా అంశాలపై పోరాటం చేశామని చెప్పారు. 6 గ్యారంటీల గురించి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. ఈ సంక్రాంతికి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మరోసారి మోసం చేయబోతోందని చెప్పారు. రైతు భరోసా ఇస్తామని రైతులను వంచనకు గురి చేసిందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి లేదని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కోర్టులో పిటిషన్ వేశారని గుర్తు చేశారు. రెండు 2024 ఏడాదిని రేవంత్ సర్కార్ డోకా సంవత్సరంగా మార్చిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బీజేపీ దోస్తీని ఈ సందర్భంగా ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రక్షణ కవచంగా నిలిచారని చెప్పారు. అందుకోసమే అమృత్ టెండర్లపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేసి బెదిరించాలని చూస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మంత్రిగా నిర్ణయం తీసుకున్నారని ఆ రోజే చెప్పానని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రొసీజర్లో తప్పులుంటే ఎన్నికల కమిషన్ను అడగాలని సూచించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇంతకు ముంచి మాట్లాడలేడని చెప్పారు. ఈ కార్ రేసింగ్ అంశంలో అవినీతి జరగలేదనే విషయం ప్రభుత్వానికి కూడా తెలుసన్నారు. ఇటీవల జరిగిన చిట్ చాట్ లో అవినీతి ఎక్కడ జరిగిందని అడిగితే సీఎం రేవంత్ సమాధానం చెప్పలేకపోయారని కేటీఆర్ గుర్తు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు అంశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీస్ ఇచ్చిందని చెప్పారు. ఇదే అంశం కోర్టులో ప్రస్తావిస్తామన్నారు. మిగతా కేసులను ఈడీ పట్టించుకోవడం లేదని చెప్పారు. కానీ ఫార్ములా ఈ కార్ రేసులో మాత్రం ఈడీ ఉత్సాహం చూపిస్తోందన్నారు. పసలేని పనికిమాలిన కేసులను ప్రభుత్వం నమోదు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. అవినీతి జరగనప్పుడు అవినీతి నిరోధక శాఖ పేరుతో కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్ సర్కారు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. చేతిలో ప్రభుత్వం ఉంది కదా అని అడ్డగోలు కేసులు పెట్టడం సరికాదన్నారు. ఈ కార్ రేసింగ్ అంశంలో అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలతోనే స్పష్టమవుతుందని చెప్పారు. ఫార్ములా ఈ ప్రతినిధులతో కలిసి రేవంత్ దిగిన ఫోటో బయటికి రావడంతో అధికారులను సీఎం బ్లాక్మెయిల్ చేస్తున్నాడని కేటీఆర్ చెప్పారు. సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నాడన్నారు. ఫార్ములా ఈ ప్రతినిధులతో జరిగిన సమావేశాన్ని 1 సంవత్సరం పాటు దాచి ఉంచిన రేవంత్ అవినీతి జరిగితే ఫార్ములా సంస్థపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. అక్కడి నుంచి రేవంత్ కు ఏమైనా ముడుపులు ముట్టాయా అని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ సంస్థ అనుచిత లబ్ధి పొందిన మాట వాస్తవమే అయితే వాళ్లపై ఎందుకు కేసు పెట్టలేదని నిలదీశారు. 600 కోట్లు అంటూ ముఖ్యమంత్రి అడ్డగోలు అబద్ధాలు మాట్లాడుతున్నాడని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఫార్ములా ఈ సంస్థతో కాంట్రాక్టుకు ఎలా రద్దు చేసుకున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. దానికి కేబినెట్ అనుమతి ఉందా అని నిలదీశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం వెంటనే ఔటర్ రింగ్ రోడ్డు లీజు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తనపై ఇప్పటికే అనేక తప్పుడు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చెబుతున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రసారం చేస్తోందని చెప్పారు. అసెంబ్లీలో కూడా అబద్ధాలు మాట్లాడుతున్న
నీచపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. మంత్రులు కూడా రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అడ్డగోలు హామీలు, గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీకి శాపాలై చుట్టుకున్నాయని కేటీఆర్ చెప్పారు. రైతు భరోసా ఎగ్గొట్టి రైతుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. 26,000 కోట్లు రాష్ట్ర రైతాంగానికి బాకీ పడ్డారని తెలిపారు. రైతు భరోసా ఎవరికి ఇస్తారన్న విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్ను అమలు చేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు పోతోందని చెప్పారు. కోర్టు కేసులు పేరు చెప్పి బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ ఆపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజా ఉద్యమాల ద్వారా ఎండగడతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ, గ్యారంటీ అమలు అయ్యేదాకా వెంటపడతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి నీళ్లు, నిధులు, నియామకాలు అని నినాదం ఉంటే ఈ ప్రభుత్వానికి 3D ఫార్ములా ఉందని కేటీఆర్ అన్నారు. డిస్ట్రాక్షన్, డిస్ట్రక్షన్, డైవర్షన్ అనే సూత్రంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టించారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ప్రజల కోసం కాకుండా అల్లుడి కోసం, అన్నదమ్ముల కోసం, బావమరిది కోసం పనిచేస్తున్నాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, అరాచకాలను ఢిల్లీ సాక్షిగా ఎండగట్టామన్నారు. పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు వంటి అంశాల నుంచి బీజేపీ ప్రభుత్వం కాపాడుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కార్యక్రమాల్లో బీజేపీకి పరోక్షంగా పాత్ర ఉందని చెప్పారు. అటు RRR అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చాయని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిందేమీ లేదన్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా సంవత్సరంలో 1,39,000 కోట్ల అప్పు ఎందుకు చేశారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన గురుకుల పాఠశాల విద్యార్థులకు, ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించడాన్ని కేటీఆర్ స్వాగతించారు. అదేవిధంగా పివి నరసింహారావును గౌరవించాలని కోరారు. పివి నరసింహారావుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అటు 2025లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిస్తామని వివరించారు. సభ్యత్వ నమోదు ఉంటుందని, అధ్యక్షుడి ఎన్నిక కూడా నిర్వహిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఇంకా చర్చ జరగలేదని కేటీఆర్ తెలిపారు.